యొక్క స్తుతిని చేసుకుందాం. తిరువడిగలై శరణం సుశుద్ధముద్బోధ్య కృష్ణం పారార్ఘ్యం సంస్కృతిశబ్దమధ్యాపయంతి అతిష్టాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే తస్మై నమైదమిదం భూయేవాస్తు భూయః మతిమణిమాలా కరుకల్లారాస్తా స్తనభరణమిదాంగి సంభ్రమస్తల్య సింధుః కనికా వినిసభిరా కృష్ణనాథా సమృద్ధి గోదా విష్ణుచిత్తాత్మజా నమః ప్రకటే పూర్వ పాల్గొన్యాం తులసీ కారణోద్భవాం విశ్వంబరాం గోదాం శ్రీరంగనాయ తిరువడిగలై శరణం அங்கன்மான்களக்கன சரண அபிமானமங்கமாய் வந்தினின் பள்ளிக்கிட்டில் கேளே எங்க விருப்பார் போல் வந்து தலை பெய்தோ இங்கினுவாய் செய்த தாமரை பூ போலே செங்கன் சிரிச்சிரிதே என்மேல் விழியானோ உங்களை மாதித்தையனோ எழுந்தார் போல் அங்கனின் ஒன்று எங்கள் மேல் நோக்குதியே శాపమిరుందేలో రెంబావాయ్. సుందరమైన విశాలమైన ఈ పృథ్వీ మండలాన్నంతా కూడా పరిపాలించిన వాళ్ళు అహంకారాన్ని వదిలేసి నీ యొక్క సింహాసనం కింద వచ్చి నిలబడుతున్నారు గుంపులు గుంపులుగా. మేము కూడా అలానే మా అహంకారాన్ని వదిలిపెట్టి నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరున్నాం. చిరుగంట ముఖంలాగా విడి ఉన్న తామర పువ్వులాగా వాత్సల్యంతో ఎర్రగా ఉన్న నీ కన్నులని మెల్లమెల్లగా విప్పి నీ చూపును మాపై ప్రసరింపజేయి. అలా చేసామనుకో ఎలా ఉంటుంది అది? సూర్య చంద్రులు ఇద్దరు కూడా ఒక్కసారే మమ్మల్ని కటాక్షించినట్టుగా ఉంటుంది. సూర్య చంద్రులు నేత్రాలుగా కలవాడాన్ని స్తుతిస్తాం విష్ణుమూర్తిని మనం కదా. ఆ సూర్య చంద్రులు ఇద్దరు కూడా ఒక్కసారే ఉదయించినట్లు మరి మమ్మల్ని కటాక్షించవయ్యా నీ చూపులతోటి. అలా కనుక చేశావంటే, నీ చూపును మా మీద ప్రసరించావంటే ఏమవుతుందంటే, మన మల్లాది రెడీ డౌట్ పాపాన్ని గరికవాడి నరసింహారావు గారు అనుభవించే తీరాలంటున్నాడు కదా. ఇక్కడ ఏమంటున్నది అమ్మవారు? ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిన ఆ కర్మ కూడా నశించిపోతుంది, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అని అమ్మవారు ఇంత ఆండాళ్ అమ్మవారు చెప్తున్నారు. అంటే ఇది ఇంతకన్నా దృష్టాంతం ఏం కావాలి కదా. ఈ ప్రశ్నకి సమాధానం లభించిందా? కాబట్టి ఆ స్వామి యొక్క చూపు చాలు మనల్ని పవిత్రులను చేస్తుంది, పాపల నుండి విముక్తులు చేస్తుంది అని ఈ భాషానికి అర్థం. శరణం. ఇప్పుడు మనం కులశేఖర ఆళ్వారు రచించిన ముకుతుమాల స్తోత్రం నుండి ఒక శ్లోకం చదువుకున్నాం.